అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎగ్జాక్ట్‌గా 8 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఈ బాబాయ్ ఉన్నాడు చూడండి. ఆ బాబాయ్ వచ్చేసి మనకి ఫ్రీగా మసాజ్ చేస్తున్నాడు. రండి, రండి ఫ్రీగా మసాజ్ అని చెప్పేసి మైక్‌లో అనౌన్స్ చేస్తున్నాడు. ఎందుకు ఈయనకేం అవసరం ఫ్రీగా చేయడానికి అని చెప్పేసి నేను దగ్గరికెళ్ళి చూస్తుంటే ఆల్రెడీ వేరే బ్రో చేపించుకుంటున్నాడు. ఒక 2 మినిట్స్ అబ్జర్వ్ చేస్తే చాలామంది వస్తున్నారు. సో, నేను ఆ బాబాయ్‌ని అడిగాను. "నీకేంటి బాబాయ్ యూజు? ఎందుకు ఏంటి పర్పసు? నువ్వెందుకు ఫ్రీగా చేయాలనుకుంటున్నావు?" అని చెప్పేసి నేను అడిగితే, నేను మామూలుగా నాకు డే టైమ్‌లో నేను యోగా టీచర్‌నండి. సో, నైట్ టైమ్ ఇలా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి కాళ్ళు అవి ఇవి నొప్పులొస్తాయి కదా! కొంచెం నేను వాళ్ళ కోసం సర్వీస్ చేద్దామని చెప్పేసి దేవుడి యొక్క సేవ ఇది కూడా. టువర్డ్స్ ఇలా నడిచి ఎళ్ళే వాళ్ళకి అందరికీ కూడా మనం సేవ చేసినట్టు ఉండిద్ది. ఆ దేవుడి సేవ చేసుకున్నట్టు. సో, అని చెప్పేసి ఆయన లాంగ్వేజ్‌లో ఆయన చెప్పాడు. సో, అసల నాకు నిజంగా భలే అనిపించిందండి. ఆయన నిద్ర మానుకొని డే అక్కడ వర్క్ చేసి, నైట్ ఇలా చేసి అనిపించిందండి. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. సో, మనకి ఎక్కడెక్కడ మజిల్ బాగా స్ట్రెయిన్ అవుతదో, ఆ పాయింట్స్ ఉంటాయి కదండీ! యాంకిల్, సో, జాయింట్ పెయిన్స్‌లో చూసి అండ్ మొత్తం చేస్తున్నారు. అది సమ్ మోటర్ ఏదో ఉంది మసాజ్‌ది. సో, దాంతో మనకి చాలా అంటే చాలా రిలీఫ్ అనిపించింది. చాలామంది చేయించుకుంటున్నారు. సో, లాస్ట్‌లో మేము కూడా ఆయనేం అడగలేదు. సో, బాబాయ్ డబ్బులిస్తే తీసుకుంటారా అంటే, అది మీ ఇష్టం అమ్మా, మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, లేదంటే లేదు అని చెప్పేసి ఆయన అన్నాడు నవ్వుతూనే. సో, మాకే మంచిగా అనిపించి మేము ఇచ్చామండి. కానీ మీకు కూడా గిరి ప్రదక్షిణ ట్రై చేస్తే గనక, సో, ఈయన కనిపిస్తే తప్పకుండా చేయించుకోండి. చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది. ఈజీగా 5 కిలోమీటర్స్ అనేది మీరు సర్వే అవుతారు. చాలా బెటర్ నాకు తెలిసినంత వరకు.